ఇక సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేది గంగిరెద్దులాట. గంగిరెద్దుల ఆకట్టుకునే విన్యాసాల వెనుక అపరిమితమైన సాధన ఉంటుంది. లేగదూడ వయసు నుంచే శిక్షణ ఇవ్వడంతో గంగిరెద్దులు యజమానులు చెప్పినట్లుగా వింటాయి. ఇప్పుడు ఆ గంగిరెద్దులాటకు ఆదరణ కరువైంది. వారంతా సమీప పట్టణాలకు వెళ్ళి కూలీ పనులు చేసుకుంటున్నారు. గంగిరెద్దులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. జయశంకర్ జిల్లాలో గంగిరెద్దుల జీవితాలివి. వీరంతా సంచార జాతులు. గంగిరెద్దులను ఆడించుకుంటూ పొట్టపోసుకుంటారు. లేగదూడల వయసు నుంచి వీటికి శిక్షణనిచ్చి విన్యాసాలు చేయిస్తూ ఉంటారు. సంక్రాంతి వచ్చిందంటే వీరికి నిజమైన పండగ. ఏడాదంతా ఎవరు అంతగా పట్టించుకోకపోయినా సంక్రాంతి వేళ ఈ డూడు బసవన్నలకు గ్రామీణ సత్కారాలు జరుగుతూ ఉంటాయి. వీరి జోలెలోకి ఇంత ధాన్యం పడే సందర్భం ఇదే. వీరిళ్లలో ఆడవాళ్లకు కట్టుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా గంగిరెద్దులను మాత్రం అందంగా అలంకరిస్తారు. రంగురంగుల జాకెట్టు ముక్కలు, చీరలతో బొంతలు తయారు చేసి గంగిరెద్దుల మూపురాలపై కప్పుతారు. కాళ్లకు, మెడకు గజ్జెల పట్టి తొడుగుతారు. గంగిరెద్దు అలంకరణ భారీగానే ఉంటుంది. ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. డూడు బసవన్నల ఆటలు ఆడించి జీవితాలు పోషించుకోవాలంటే ఈ రోజుల్లో సాధ్యం కావడం లేదని గంగిరెద్దుల కళాకారులు వాపోతున్నారు. పెద్ద నోట్ల ప్రభావంతో ఈసారి చిల్లర కష్టాలు గంగిరెద్దులకు కూడా ఎదురయ్యాయంటున్నారు. గంగిరెద్దులతో ఊరువాడ భిక్షాటన చేసి జీవించే తమ సంచార జాతిని బీసీ కేటగిరీలో ఉంచారని, ఎస్టీలోకి చేర్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ 2000 లోట్లు వచ్చినాయి. ఈ 2000 లోట్లు వచ్చిన కాడికి అయితే మాత్రం చిల్లరలు లేవని మాకు పైసలు కూడా ఇస్తలేరు. ఆ పండుగకు ఇంటి మోడికి పోయినప్పటికైనా మా ముఖం చూడకుండా ఏమి ఇవ్వాలి మీకన్నా ఉట్టిగా వెళ్ళగొడితే పుట్టిగా పోతాను. మా బతుకంతకు ఇట్లున్నది. చేతుల రూపాయి లేదు. పండుగ చేసుకుందామంటే చేతుల రూపాయి లేదు. ఇట్లా ఇన్ని రోజులని మేము బతికినా కూడా మా బతుకంత వ్యర్థంగా ఉన్నది. మమ్మల్ని ఈ బతుకు ఇట్లా బతికినా కూడా మాది బీసీ అని ఉన్నది. మాది బీసీ నుంచి తీసేసి ఎస్టీకి ఇది మార్చి మమ్మల్ని మాకు కావలసినటువంటి లోన్లు, పింఛన్లు, మాకు కావలసినటువంటి ఇండ్లు కట్టిపించి మా పిల్లల చదువు సదుపాయం మీరు చేసినట్టయితే మీకు నమస్కరిస్తాను. గంగిరెద్దులాటలో పొట్ట గడవక చాలా మంది పట్టణాలకు వలస వెళ్లి కూలీ చేసుకుంటున్నారని వీరు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం దయతలిచి తమకు 3 ఎకరాల వ్యవసాయ పొలం, నివాస గృహాలు ఇచ్చి పిల్లలు చదువుకోవడానికి స్కూళ్లు కట్టించాలని కోరుతున్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఎడ్లను పట్టుకొని పోయి బిచ్చాలు ఆడుకుంటే మంచిగా పెట్టేది బిచ్చాలు. ఇప్పుడు కాలం పోయింది, పంటల మీకు ఎక్కడి నుంచి పెట్టాలని బిచ్చం మీద చక్కగా పెట్టలేదు. పిల్లలు గిన్నెలు పట్టుకొని ఊళ్ళో పోయి గోడకొసుకుంటారు, తింటారు. వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు. మామూలు బీసీలలో తీసి ఎస్టీలలో కలపండి. మాకు అసలు పిల్లులను, ఎలకలను, ఉడతలను, జంగ బిల్లులను అన్నింటిని అడవుల పంట తిరిగి సంపకొచ్చుకొని కాల్చుకొని వండుకొని తినుడు, ఊళ్ళో పోయి బిచ్చాలాడు కొచ్చుకున్నాడు. మాకు తాతల తండ్రుల నుంచి వెళ్ళి నుంచి వెళ్ళి మా పిల్లలు కూడా గదే పరిస్థితి. అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు, పిల్లల్ని ఆశీర్వదించు అని గంగిరెద్దులతో విన్యాసాలు చేయించే వీరి బతుకులతో జీవితమే ఆడుకుంటోంది. ప్రభుత్వమైనా దయతలిచి ఆదుకోవాలని వీరు వేడుకుంటున్నారు.